కానీ మీకు పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో కీలక పదవి ఇస్తాము అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేకపోతున్నారు అంటే ఏవో బలమైన శక్తులు అది రాకుండా అడ్డుకుంటున్నాయి అనేది ఒక అనుమానం. అనుమానమే, నిజంగా నిజం అనుకోండి. నేను అనుమానం ఏదో ఫ్లోకి వద్దన్నాను, చాలామంది నిజమని నమ్ముతున్నారు. ఎవరైనా గిట్నే అక్కడక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి కొంతమంది మౌత్ ప్రచారం ఉండొచ్చు, దాంట్లో ఆ మైకోల పడ్డలు తప్ప నిజమైన పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు కానీ క్లారిటీ జాతీయ పార్టీల పట్ల జాతీయ రాజకీయాల పట్ల క్లారిటీ ఉన్న వాళ్ళకు చాలా క్లారిటీ ఉంది. కానీ రాజకీయాల్లో మన పక్కనే శత్రువులు తిరుగుతుంటారు అని అంటుంటారు. మీ పార్టీలో ప్రజెంట్ మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీ చుట్టుపక్కన ఒక వ్యతిరేకమైన క్యాంపెయిన్ మీరు ఏదైతే సోషల్ మీడియా అంటున్నారో దానిలో కావచ్చు, పార్టీలో కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయటంలో కావచ్చు, ఇలా మీ పార్టీలోనే అంతర్గత శత్రువులు బాగా పెరిగి ఉన్నారు. మీకు పదవులు రానియకుండా, ప్రధానంగా అధ్యక్ష పదవి రానియకుండా అడ్డుకుంటున్నారు. నేను ఒక మాట, నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రాక మునుపు చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసిండ్రు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగానే అదే ఆఫీస్ నుంచి సోషల్ మీడియా నాకు వ్యతిరేకంగా పోతున్నాయని చెప్పి పెడుతున్నారు. అంటే జాతీయ పార్టీలలో ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ చేసుకోవడం ఇవన్నీ బయట కాంగ్రెస్లో చాలా ఎక్కువ ఉంటాయి. బీజేపీలో మా దాంట్లో గంత అంతలేవు, ఎంత కొంత అయితే ఉన్నాయి, ఉన్నా కూడా మా వాళ్ళు నమ్మరు. ఎందుకు అని అంటే బీజేపీ ఒరిజినల్ బీజేపీలో అయితే ఉండవు, కానీ బీజేపీలో చాలా మంది బయట నుంచి వచ్చి చేరారు కాబట్టి అవలక్షణాలన్నీ వచ్చేసినాయి. నో మా దాంట్లో ఆ అవలక్షణాలు ఉండవు. అసలు మా దాంట్లో ఎంత నిబద్ధత ఉంటుందంటే ఒకసారి నిర్ణయం అంటే జరిగితే అసలు మళ్ళీ వెనుకపోయే ప్రసక్తి ఉండదు, అంత నిబద్ధత ఉంది మా పార్టీ.